గుండెల్ని పిండేసిందండి సాహిత్యపరంగా. ఆయన బాణి కట్టిన తీరు, మీరు పాడిన విధానం, మూడు కూడా ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేసినటువంటి సంగీతం ఈ పాటకి అని అనిపిస్తుంది. ఇప్పుడు సాహిత్యం చాలా బరువుగా ఉన్నటువంటి సాహిత్యం అండ్ వెరీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో వచ్చేటటువంటి పాట అది. అంటే అన్నీ కోల్పోయిన తర్వాత ఈ రోజు వరకు మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో సావిత్రి గారి జీవితం గురించి చదవటం జరిగింది, అలా డాక్యుమెంటరీగా చూడటం జరిగింది. చాలా మంది కొన్ని కోణాలు ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశారు, మనం కూడా చూసాం అది. ఆ రకంగా కపుల్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ సావిత్రి గారి జీవితానికి సంబంధించి మనందరికీ కొంచెం అవగాహన ఉంది. బట్ సూపర్ ఎక్సైట్మెంట్ ఏంటంటే ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు అంటే, చిన్నప్పటి నుంచి మనం మొన్న ఆడియో రిలీజ్ ఫంక్షన్ రోజు కూడా చిన్న సావిత్రిని కూడా చూసాం స్టేజ్ మీద. బుజ్జి సావిత్రి గారి దగ్గర నుంచి వాళ్ళు ఆడుకోవటం దగ్గర నుంచి లవ్ స్టోరీ, ఆ తర్వాత అన్నీ కోల్పోయిన తర్వాత ఏంటి ఎలా ఫినిష్ చేయబోతున్నారు, ఇన్ని ఎక్సైట్మెంట్స్ మధ్యన ఈ పాట నాకు రావటం. అండ్ దట్టు ఆ హ్యాంగ్ ఓవర్లో నుంచే బయటకు వస్తారు జనాలు. అంటే నా పాటలో నుంచే బయటకు వస్తారు, సినిమా అక్కడ ఆగిపోతుంది, అలా వస్తారు బయటికి అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది, చేస్తుంది కూడా పాట.